కేసీఆర్ వచ్చాక రైతు బంధు పథకం 4,000 రూపాయలు ఎకరాకని ప్రవేశపెట్టింది. 4 తర్వాత 5,000 చేశాడు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 6,000 రూపాయలు. ఏడాదికి అంతకుముందు 8,000, తర్వాత 10,000, తర్వాత 12,000 ఎకరాకి. అది భారతదేశంలో ఎవడో అట్లా ఇవ్వట్లేదు. అట్లా ఇచ్చుకొచ్చాడు, అయినా ఓడిపోయాడు. ఎట్లాగా అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం, 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పడం, 7,500 రూపాయలని. ఇప్పుడు రేవంత్ సర్కార్ 12,000 ఇస్తానంటుంది. అది కూడా అన్ని పంటలకి కాకుండా పంట వేసినటువంటి వాళ్ళకి ఇస్తానంటుంది. మిగతా భూములు ఉన్నటువంటి వాళ్ళకి కాదు. ఇదివరకు ఏంటంటే కేసీఆర్ టైంలో ఓ 10 ఎకరాలు ఉన్న అతనికి 10/5 50,000 వచ్చిందంటే దాంతో 3 ఎకరాల్లో పంట వేసేవాడు. తద్వారా కాస్త ప్రశాంతంగా కథ నడిచింది. ఇప్పుడు ఉట్టి పంట వేసిన వాళ్ళకే డబ్బులు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ సఫర్. ఇంకోటి పంట వేయడానికి కూడా మిగతా డబ్బులు పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ దశలో బీఆర్ఎస్ నిలదీస్తోంది. 12,000 కేసీఆర్ ఇస్తానంటే వద్దన్నారు. ఇప్పుడేమో వీళ్ళు 15,000 అని చెప్పి చివరికి 12,000 ఇస్తానంటే నోరు మెదపట్లేదు. మీడియాకి ఏమైంది తెలంగాణలో అన్నటువంటి. ఒకప్పుడు మీడియాని వాళ్ళు ఆడించారు, ఇప్పుడు వీళ్ళు ఆడిస్తున్నారు. అధికారంలో ఎవడుంటే వాళ్ళకి తొత్తుగా మారడం అక్కడ జరుగుతుంది. ఆంధ్రాలో రివర్స్లో ఉంటుంది.